హలో, మీకు తెలుసా 83 కాస్త ఇప్పుడు 103 అయ్యింది. ఒకప్పుడు భారతీయులు ఆకాశంలోకి గాలిపటాలు పతంగులు ఎగరవేసేవారు. ఇప్పుడు అంతరిక్షంలోకి ఒకే రాకెట్ తో 103 ఉపగ్రహాలు పంపబోతున్నారు. ఇది మన భారతదేశం గర్వించదగ్గ ప్రయత్నం. అయినప్పటికీ మన యువత చర్చ అంతా ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, ఇంకా కాటమరాయుడు పైనే. ఆ సినిమాలు హిట్ అయితే ప్రొడ్యూసర్లకి హీరోలకి డబ్బులొస్తాయి. అది వారి వారి వ్యాపారం. ప్రజలకి దేశానికి ఒరిగేదేమిటి? మన దేశం గూర్చి మనం ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? ముందుగా ఒకే రాకెట్ తో 83 ఉపగ్రహాలని అనుకున్నారు. కానీ సెంచరీపై దృష్టి పెట్టి ఏకంగా 103 ఉపగ్రహాలను ఒకే ఒక రాకెట్ ద్వారా పంపబోతున్నారు. దేశానికి పేరు తెస్తూ దాదాపు 1500 కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా తెస్తున్న మన ఇస్రో శాస్త్రజ్ఞుల ఘనతపై సంబరాలు చేపట్టాలి. మన యువత ఇటువైపు దృష్టి పెడితే వారి సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరుగుతుంది. ప్రపంచ దేశాల యువత ఇదే విషయం గూర్చి చర్చించుకుంటూ ఉంటే ప్రయోగం చేయబోతున్న ఒక తెలుగు రాష్ట్రంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఆ ఊసే లేదు. ఇప్పటికీ పరిస్థితి మన చేతిలోనే ఉంది. తప్పక మన ఇస్రో ఘనతను ఈ ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు మిత్రులకు చేరవేసే బాధ్యత మనదే అని మర్చిపోకండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, సినిమాలకు నేను వ్యతిరేకం కాదు, కానీ దేశం ముందు తరువాతే ఏదైనా. జై భారత్.